నమస్తే అండి. మాది వడ్లమూడి ఫౌండేషన్. అంటే పర్యావరణం మీద, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ దీని మీద మాత్రమే వర్క్ చేస్తాం. మేము ఈ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కాదలుచుకోలేదు. ఎందుకంటే మేము వడ్లమూడి ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వర్క్ చేసేది ఇతర జీవరాశుల తరపున. అది ప్లాస్టిక్ వ్యర్థాలకి వ్యతిరేకంగా. ఎందుకంటే ఇతర జీవరాశులు ఏవి ప్లాస్టిక్ వస్తువులు వాడవు, కానీ అవి చాలా ఎక్కువ నష్టపోతున్నాయి మనుషుల కంటే కూడా. ఎట్లా అంటే మనుషులు వాడుతున్నారు కాబట్టి నష్టపోవడంలో అర్థం ఉంది, కానీ అవి వాడవు. అవి ప్రో క్లైమేట్, హ్యూమన్ బీయింగ్స్ యాంటీ క్లైమేట్. వీళ్ళు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నాం మనం మనుషులు అందరం కలిసి. ఎట్లా అంటే 75 సంవత్సరాల పూర్వం ఈ భూమి మీద ఒక్క ప్లాస్టిక్ వస్తువు కూడా లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఈ మాట నేను చెప్తే ఎవరు నమ్మరు, ప్రజెంట్ జనరేషన్ ఎవరు నమ్మరు. కానీ మనం పీల్చే గాలిలో ఉంది, తాగే నీటిలో ఉంది, పండించే భూమిలో ఉంది, ఆఖరికి మన బ్లడ్లో కూడా చేరిపోయి ఈ మైక్రో ప్లాస్టిక్స్, నానో పార్టికల్స్ మన బ్లడ్లో కూడా చేరిపోయి. రీసెంట్గా ఎక్స్పెరిమెంటల్ ద్వారా రుజువు అయింది ఏంటంటే ఈవెన్ బ్రెస్ట్ మిల్క్లో కూడా ఉన్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డకి ఇచ్చే తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయి, మైక్రో పార్టికల్స్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది ఎంతగా పర్యావరణానికి హాని కలిగిస్తుందంటే, ప్లాస్టిక్ అంటే కెమికల్ కాంపౌండ్, కృత్రిమమైన కెమికల్ కాంపౌండ్తో తయారు చేసే ఈ ప్లాస్టిక్ వస్తువులని న్యాచురల్గా వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించేది ఏది ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇది మనిషి కనిపెట్టిన కృత్రిమ పదార్థం. ప్లాస్టిక్ అంటే కృత్రిమ కెమికల్స్, ఒక కాంపౌండ్. దీనికి విరుగుడు లేదు. ఈ వాటర్ కరెంట్స్ అండ్ ఎయిర్ కరెంట్స్, టూ హాట్ టూ కోల్డ్ కండిషన్స్ అండ్ న్యాచురల్ వేవ్స్, సముద్ర అలలు ఈ ప్లాస్టిక్ పదార్థాన్ని స్ప్లిట్ చేసి చిన్న చిన్న పార్టికల్స్గా, అక్కడి నుంచి మైక్రో పార్టికల్స్గా, నానో పార్టికల్స్గా స్ప్లిట్ చేసి మళ్ళీ వాటిని వర్షం ద్వారా ప్రపంచం అంతా అంటే అన్ని ప్రాంతాలకి చేరుస్తుంది, అన్ని ఖండాలకి సముద్రం చేరుస్తుంది. కాబట్టి సముద్రంలో ఎక్కువ జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. అక్కడ 70% జీవరాశులు ఉంటాయి, భూమి మీద 30%. అక్కడ ఎక్కువ నష్టం జరుగుతుంది. కానీ సముద్రంలో నివసించే జీవరాశులు ఏవి కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడవు. అన్నిటికంటే ఎక్కువ ఫిషింగ్, అంటే సముద్రం యొక్క ఉత్పత్తులే మానవ జాతికి ముఖ్య ఆహారం. ఆ తర్వాత చికెన్, ఆ తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే కూడా ఫిషింగ్కి వాడే వస్తువులు అన్నిటినీ కలిపి, వలలు, తాళ్ళు, ఫ్లోట్స్ ఇవన్నీ కలిపి ఫిషింగ్ గేర్ అంటారు. ఇది ఒక పెద్ద గోస్ట్, అంటే దెయ్యం, భూతం. దాన్ని కలిపి గోస్ట్ ఫిషింగ్ గేర్ అనే పదం ఉంది. ఆ పదం అంటే ఆ ఫిషింగ్ వాడే వస్తువులన్నిటినీ కలిపినాక వచ్చే పదాన్ని అది ఆ భూతం అనమాట. ప్లాస్టిక్ భూతం అనండి, మీరు ప్లాస్టిక్ దెయ్యం అనండి, ఏదన్నా కానీ. దాని ద్వారా ఎక్కువ నష్టం ఎక్కువ జీవరాశులకు జరుగుతుంది. ఇతర జీవరాశులకు, ముఖ్యంగా సముద్రంలో నివసించే 70% ఏవైతే జీవరాశులు ఉన్నాయో వాటికి ఎక్కువ. అవి వలలు ఏమవుతున్నాయి, వలలో చిక్కుకుంటాయి. అది ఒకే రోజు చనిపోవు, ఒక వారం రోజులు కొట్టుకుని అప్పుడు చనిపోతున్నాయి. అది చాలా హారిబుల్ డెత్. ఏది మనుషులు చేసే పాపమే. మనుషులే ఫిషింగ్ కి వాడే వస్తువులన్నింటినీ సముద్రంలో వదిలేస్తారు, ఎక్కువగా పాడైపోవడం వల్ల కానీ, లేకుంటే ఫిషింగ్ అయినాక ఒడ్డుకి అంటే ఆ తీరానికి వచ్చి వదిలేయి కానీ ఆఖరి మరి సముద్రంలోకి చేరతాయి. ఇది ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ప్లాస్టిక్ ఫిషింగ్ గేర్ గోస్ట్. ఇది అవగాహన చాలా తక్కువ. ఎందుకంటే సముద్రాలు అమ్మటి, బీచ్లు అమ్మటి తిరిగే వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప. మాకైనా అంతకుముందు అంతగా దీని మీద అవగాహన లేదు. మేము 2023లో మా యూనిట్ సభ్యులు మా 45 days క్లైమేట్ జర్నీ అని చేసాం. అంటే ప్రాక్టికల్ వర్క్గా, అంటే ఫ్రమ్ వరల్డ్ ఎర్త్ డే టు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వరకు 45 days బీచ్ల్లో మార్నింగ్ 7 to 10:30, 11 అట్లా. మంచి సమ్మర్ కాబట్టి, వేసవికాలం కాబట్టి తట్టుకునే ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడిని తట్టుకునే అంతవరకు మేము ప్లాస్టిక్ వ్యర్థాలను
ఏరి కుప్పలుగా పోసి అక్కడ లోకల్గా ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీకి, లేకుంటే గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. వాళ్ళు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం డిస్పోజ్ చేసేవాళ్ళు. కానీ ఎవరేం చేసినా ప్లాస్టిక్ వ్యర్థాలు అవి జీవకోటికి, భూమి మీద నివసించే జీవకోటికి చాలా నష్టం కలిగిస్తున్నాయి. ఎమిషన్స్ కంటే అనేక రెట్లు. జీపీజీపీ గురించి మీకు తెలిసే ఉంటుంది, గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్. ఇలాంటి ప్యాచ్లు అన్ని సముద్రాలు ఉన్నాయి. జీపీజీపీ అంటే గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ నియర్లీ ఫ్రాన్స్ దేశం అంత ఉంటుంది. అంత విస్తీర్ణం ఆవహించి ఉంటుంది. అది ఇక మీకు దానికి చెప్పాల్సిన పని లేదు. ఇటు వాటర్ కరెంట్స్కి, ఎయిర్ కరెంట్స్కి, తర్వాత పైనుంచి వచ్చే వేడికి అవి ఎట్లా మైక్రో ప్లాస్టిక్ స్ప్లిట్ అవుతున్నాయి చిన్నగా. అవి నీళ్ళలో ఎట్లా సముద్రంలో ఎట్లా కలిసిపోతున్నాయి. ఆ సముద్రం నుంచి మళ్ళీ ఇతర ప్రాంతాలకి వర్షాధారిత నీటి ద్వారా ఎట్లా ప్రవేశిస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది దీన్ని నివారించే ఉద్దేశంతో మేము ఇతర జీవరాశుల తరపున ఈ ఎన్జిఓ వడ్లమూడి ఫౌండేషన్ ఈ వర్క్ చేస్తుంది. అది కమిటెడ్గా, సిన్సియర్గా మా యూనిట్ సభ్యులు చాలా డెడికేటెడ్గా ఒక 45 రోజులు ఇంటి ముఖం చూడుకోకుండా సముద్రం పక్కనే ఉండి వాటి తరపున పోరాటం మేము వాటికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం.